ధర మీద బోనస్లు కూడా ఇచ్చారు. కానీ ఇవేవి ఇప్పుడు లేకుండా పోయాయి. అసలు రైతులకు ఆసరానే పోయింది, వ్యవసాయంలో సాయమే పోయింది. అసలు రైతు దిక్కులేని స్థితిలో, భరోసా లేని స్థితిలో ఈరోజు ఉన్నారు. పంట నష్టపోతే పంట నష్టపరిహారం కాదు కదా, కనీసం పరామర్శించేవాడు కూడా లేడు ఈరోజు రైతులకు. మరి సర్కార్ ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఉండి కూడా దానికి చట్టబద్ధత లేకపోవడంతో అసలు ఆ మద్దతు ధరకు అర్థమే లేకుండా పోయింది. మిరపకు 12,000 రైతులకు ఇస్తామని చెప్పారు, ఇస్తున్నది 6,000. జొన్నలు 3,300 మద్దతు ధర ఉంటే 2,000 రైతుకు అందుతుంది. అలాగే పొగాకు 18,000 కూడా పలికింది, కానీ రైతుకు వస్తున్నది మాత్రం 4,000, 5,000 ఇలా వస్తుంది. పత్తి 7,000 మద్దతు ధర ఉంటే 5,000 కూడా